హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈ రోజు వీడియోలో సగ్గుబియ్యం తోటి రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మన బాడీ డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటుంది. అలాగే బాడీ కూడా ఎక్కువగా హీట్ చేస్తూ ఉంటుంది కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ ఇలాగ ఒక గ్లాస్ ప్రిపేర్ చేసుకుని తాగినట్టయితే కనుక చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. డైలీ ఆఫీస్ పనుల నిమిత్తం పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు చక్కగా రోజు పొద్దున్నే ఇలా ప్రిపేర్ చేసేసి ఒక బాటిల్లో పోసి వాళ్ళకి ఇచ్చేసినట్టయితే కనుక ఈవినింగ్ వరకు నీరసం రాకుండా ఉంటుందండి. సగ్గుబియ్యం మనకి బాడీకి చలవ చేస్తాయి కదండి. అలాగే రాగులు అనేవి హెల్త్కి చాలా మంచివి. ఇలాగ రాగి జావ ప్రిపేర్ చేసి డైలీ చక్కగా దాంట్లో కొంచెం మజ్జిగ కలిపేసి ఒక బాటిల్లో పోసుకొని మనం బయటికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మరి ఈ రాగులతోటి సగ్గుబియ్యంతో ఈ జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. చాలా హెల్దీ డ్రింక్ అనమాట, అస్సలు స్కిప్ చేయొద్దు, ఫస్ట్ నుంచి వరకు చూడండి. ఓకే, మరి ఇంత ఎనర్జిక్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రాగి జావని మనం కుండలో ప్రిపేర్ చేసుకుందామండి. కుండలో చేసుకుంటే కనుక ఇంకా మంచిదన్నమాట. ఇలాగ ఒక చిన్న సైజు కుండని స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని వేడి చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకుంటే కనుక ఇవి మనకి త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ సగ్గుబియ్యం మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోవాలండి. చూసారు కదా, ఇలాగ కుక్ అయిపోవాలన్నమాట. నానబెట్టాము కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఇలాగ కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని లిక్విడ్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కడ ఉండనేది కట్టకుండా చక్కగా వాటర్లో వేయంగానే కలిసిపోతుందండి. ఇలాగ నీళ్ళలో వేసి కలుపుకున్న తర్వాత దీన్ని మనం కుండలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగకుండా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి క్రష్గా దంచుకున్నటువంటి జీలకర్రని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ జీలకర్ర అల్లం ముక్కలు వేయటం వల్ల మనకి తినేటప్పుడు అవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇలాగా 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చక్కగా మనం స్టవ్ ఆపేసుకుని పుల్లటి పెరుగు కాకుండా తీయగా ఉన్న పెరుగు వేసుకోండి. సాయంత్రం వరకు ఉంటుందన్నమాట. పుల్లటి పెరుగు వేసుకుంటే మళ్ళీ మనకు పుల్లగా అయిపోతుంది. చక్కగా తీయగా ఉండే పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి. లేకపోతే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయినా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఇది చక్కగా మనం మార్నింగ్ ఒక గ్లాసు, ఆఫ్టర్నూన్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు తీసుకున్నట్టయితే కనుక హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలాగ పైనుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం రాగి జావ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి చాలా 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 మంచిదన్నమాట. ఈ డ్రింక్ చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.